సార్ నమస్తే. నమస్తే. ఇన్ని డిమాండ్లు వాళ్ళకు ఉన్నాయి. మీరు కూటమి వచ్చిన తర్వాత అన్ని సర్వనాశనం అవుతున్నాయట. దీని మీద నిగ్గు తేల్చాలట. ఎక్కడో వేరే రాష్ట్రంలో జరిగినట్లుగా ఇక్కడ జరగాలట. అది వాళ్ళ ప్రధాన డిమాండ్. అతి నీచంగా, క్రూరంగా, అన్యాయంగా ఒక మనిషిని బలి తీసుకున్నారని. సార్ ముందుగా మీకు పెద్దలు కేఎస్ ప్రసాద్ గారికి, సురేష్ గారికి, సోదరి కీర్తన, ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ముందు ఇది ఒకటి చూద్దామండి. వినపడుతుందా సార్ సౌండ్? ఇది సాయి కృష్ణ గోల్డ్ పీకినటువంటి ఫోటోలు నేను రిలీజ్ చేశాను. ఇది సాయి కృష్ణ కాలు కొట్టిన దెబ్బలు నేనే రిలీజ్ చేశాను. ఇది సాయి కృష్ణ మృతదేహం నేనే రిలీజ్ చేశాను. ఇవన్నీ ఫాల్స్. ఇంకోటి చూడండి. అడిషనల్ సిపితోనో ఒక ఐపీఎస్ ఆఫీసర్ తోనో విచారణ చేసి తల్లి సార్ రెండు చూశారు మీరు. ఒకటి అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు నేను తప్పుడు ఫోటోలు చూపించాను ఆరోపణ చేస్తున్నారు. ఫాల్స్ కాదు, నేను దేనికైనా సిద్ధం అన్నారు ఆయన అంబటి గారు. ఆ పూర్తి వీడియో పెట్టాల్సింది. పెడతా అన్ని పెడతా ఉండండి. ఇప్పుడు గారు పెడతాను ఉండండి. అన్ని మీకు మీరు పెట్టకపోతే మీరు పెడతారు కదా, ఉండండి. సార్ అంబటి రాంబాబు స్వయంగా ఇది ఫాల్స్ అనేటువంటి ఆయన చెప్పడం కాదు. ఎవరైతే ఆ హత్య గావించబడ్డ, ఎవరైతే ఇప్పుడు ఆ కుర్రవాడు చనిపోయాడో ఆ కుర్రోడు చేతిలో చనిపోయినటువంటి నవీన్ రెడ్డి యొక్క మృతదేహానికి ఫోటోని తీసుకొచ్చి ఇదిగో ఇదే చూడండి సాయి కృష్ణాదని చూపించాడు అనేటువంటిది స్వయంగా ఆ మృతుడి యొక్క మేనమా వచ్చి వివరంగా చెప్పాడు. అది రికార్డ్స్ లో కూడా ఉన్నవి. తర్వాత వాళ్ళే తప్పని కూడా ఒప్పుకున్నారు. ఒకటి. రెండోది, పేర్ని నాని గారు ఈ విషయం మొదట స్టార్ట్ అయిన సందర్భంగా ఆయన అడిగినటువంటి డిమాండ్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో, ఒక ఏసీపీ స్థాయితోనే ఎవరితోనే ఎంక్వైరీ చేయించండి అని మాత్రమే అడిగారు. కానీ వీళ్ళు ఊహించని విధంగా దీనిపైన తీవ్రమైనటువంటి, అంటే ఒక నేరస్తుడి పైన, తప్పు చేసినటువంటి ఒక వ్యక్తి పైన ఎన్ని సెక్షన్స్ వేయాలో అన్ని రకాలైనటువంటి సెక్షన్లతో పాటుగా ఐజీ క్యాడర్ తో పాటుగా ఉన్నటువంటి ఒక కమిటీని వేసి విచారణ చేస్తున్నటువంటి ఈ తరుణంలో వీళ్ళు ఎక్కడ వెనకబడిపోతామో అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఏం చెప్తా ఉన్నారు? అలా కాదంట. మదురైలో జరిగిన సంఘటన ఎప్పుడు జరిగితే ఎన్ని సంవత్సరాలకి వాళ్ళకి శిక్ష పడింది, గబగబ చేసేయాలంట, ఇమ్మీడియట్ గా ఉరి శిక్ష వేసేయాలంట. అంటే ఇక్కడ ప్రాసెస్ ఉంటది, చట్టం ఉంటది. ఏమంటే ఆ కసపు కూడా విచారణ చేసిన తర్వాత మాత్రమే శిక్ష వేసినటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉంటాయి. నా ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎవరికైనా ఎంపీ అడ్డం వస్తున్నా అంటే నైట్ వేసేసి ఇది గుండెపోటు అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. నేరం చేసిన వాటిపైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, విచారణ చేస్తాం, చట్టం ముందు నిలబెడతాం. చట్టం అతనికి శిక్ష వేసేది చట్టం, శిక్ష వేసేది మనం కాదు. సిఐ కూడా, నాగరాజు కూడా అతన్ని కేవలం అరెస్ట్ చేసి కోర్టు ముందు మాత్రమే ప్రవేశపెట్టాలా. అతను ఇష్టం వచ్చినట్టు నేను కొడతాను, చంపుతాను, మాయం చేసినట్టు కుదరదు. కాబట్టి ఇప్పుడు నేరస్తుడయ్యాడు. నేరం చేసిన వాడు ఎవడైనా సరే చట్టం ముందు నేరస్తుడిగా ఉండవలసిందే. వాడు ఏ పార్టీ అయినా, ఏ కులం అయినా సరే, ఎవడైనా సరే. ఒకటి. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క ఉదాహరణ చూపించండి. నేను ఒకటి అడుగుతున్నా, ఎంతమంది చనిపోయారు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల, లేదా అప్పుడున్నటువంటి వారికి అనుకూలంగా పనిచేసేటువంటి అధికారుల వల్ల కుటుంబాలు చనిపోయినటువంటి పరిస్థితి. ఒక ఈ 4 ఏళ్ల పిల్లగాడు, 7 ఏళ్ల పాప, తల్లి తండ్రి కూడా అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద తలకాయ పెట్టి చనిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు మీరు పెట్టినటువంటి కేసులు ఏంటి, సెక్షన్ ఏంటి, మీరు తీసుకున్నటువంటి చర్య అంటే ఇప్పుడు ఒకటి విజయ్ ఇప్పుడు వాళ్ళు చేశారని చెప్పి ఇప్పుడు జరిగింది, వాళ్ళ హయాంలో ఎలా జరిగిందని మీ హయాంలో కూడా జరిగితే మరి వాళ్ళకి ఏమైందో ఇప్పుడు మీకు అదే జరుగుతుందా? ఇక్కడే ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ హయాములో నేరం చేసిన వాడిని వెనకేసుకొచ్చి వాడిని కాపాడేటువంటి ప్రభుత్వం అప్పుడుంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన లేదా ఇంకొక పార్టీ అయినా చూడట్లా, ఎవరిపైన అయినా సరే, పోలీస్ ఆఫీసర్ అయినా సరే సెక్షన్స్ పెట్టి శిక్ష పడేలాగా ప్రయత్నం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళలాగా మాకు ఎందుకు అవుతుంది? మేము నేరస్తుని కాపాడితే కదా. నాగరాజు అనేటువంటి ఒక సీఏని మేము కాపాడితే మీరు అన్నట్టు ఓకే, కానీ మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం కదా, శిక్ష పడడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం కదా. మేము వెనకేసుకు రావట్లేదు కదా. ఎవరు ఇచ్చారండి అతనికి అధికారం? ఈ రోజున సాయి కృష్ణ అయినా ఇంకోళ్ళైనా సార్, పోలీసులకు ఉండేటువంటి పరిమితమైనటువంటి వాటిలోనే ఉండాలి. ఈ విధమైనటువంటి చేసే హక్కు ఎవరికీ లేదు, అతను నేరస్తుడు అయినప్పటికీ కూడా. ఓకే.
రైట్. కీర్తన గారు నమస్తే వర్మ గారు. నమస్తే అండి. ఏంటి సాయి కృష్ణ ఎపిసోడ్ చాలా చాలా ఇందులో జరిగినాయి. ఈ సిఫ్ట్ రిపోర్ట్ అంతా